ఈటీవీ 30 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆ చిరస్మరణీయ ఘట్టాన్ని ఉద్యోగులు సంబరంగా నిర్వహించారు. 30 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుని అదే ఒరవడితో మరింతగా అలరిస్తామన్నారు. ఈటీవీ 30 ఏళ్ల సంబరాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సీఎండీ సిహెచ్ కిరణ్ సారథ్యంలో దివంగత రామోజీరావు మనవడు సుజయ్, మనవరాలు దివిజ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు, మానవ వనరుల విభాగం అధిపతి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈటీవీ భారత్ సీఈఓ జొన్నలగడ్డ శ్రీనివాస్, రామోజీ గ్రూప్ విభాగాధిపతులు శివరామకృష్ణ, ఏవి రావు, ఐ వెంకట్, అజయ్ శాంతి, శైలజ, రావి చంద్రశేఖర్, వివిధ విభాగాల సీనియర్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈటీవీని ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు మరింత వినోదాన్ని అందిస్తామని సుజయ్ హామీ ఇచ్చారు. మా నాన్న ఎప్పుడూ ఈటీవీని ఆయన పెద్ద కూతురుగానే భావించేవారు. ఈరోజు ఆయన పెద్ద కూతురు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు నోటంట మాట రావట్లేదు. నాకు నాన్న లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పని ఎంత ఇష్టపడేవారో మీరంతా కూడా అంతే ఇష్టపడుతూ అంతే ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లారు. నాన్న ఏ స్థాయిలో ఆయన పెద్ద కూతుర్ని చూడాలనుకునేవారో అంతకంటే పై స్థాయికి చేర్చారు. దానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా దీన్ని మనం ఇలాగే తదుపరి ఘట్టానికి తీసుకెళ్లి తెలుగు ప్రజలందరికీ మంచి వినోదాన్ని, మంచి సందేశాన్ని అందిస్తూ ఉండడానికి నా చేతనైంది నేను చేస్తానని, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటానని మీ అందరికీ ఈ సందర్భాన్ని మాటిస్తున్నాను. Thank you to everyone who has come here. Such a great turnout. Feeling really proud today on the 30th anniversary for ETV. Thank you everybody. ఈటీవీ 30 ఏళ్ల ప్రయాణంలో ఆది నుంచి అత్యుత్తమ సేవలు అందించిన వారికి రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్ జ్ఞాపికలు అందజేశారు.